లష్కర్ బోనాల ఉత్సవాల ముగింపు ఘట్టానికి చేరుకున్నాయి. అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం మరి కాసేపట్లో జరగబోతోంది. ప్రతి ఏటా బోనాల మరుసటి రోజున జరిగే ఈ భవిష్యవాణి వినేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. నల్గొండ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తానంటేనే పోటీ చేస్తాను అన్నారు. నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో మంత్రి ఈ కామెంట్స్ చేశారు. ఇంజనీర్స్ ను క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. భారత ప్రగతికి సేవలందిస్తున్న ఇంజనీర్లను అవమానించడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల రక్షణపై దృష్టి పెట్టింది. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిగింది. కీలక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానిపై సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రాంలో పెద్ద చెరువు విష రసాయనాలకు నిలయంగా మారిపోయింది. వర్షాలను ఆసరాగా చేసుకుని కెమికల్ కంపెనీలు తమ వ్యర్థాలను డైరెక్ట్ గా చెరువులోకి రిలీజ్ చేశారు. 5 రోజులుగా వేలాది చేపలు ఊపిరాడక చనిపోయి నీటిపై తేలుతున్నాయి. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఇచ్చాపురం దగ్గర తిటిలో పెను ప్రమాదం తప్పింది. నయారా పెట్రోల్ బంకును ఆనుకుని ఉన్న ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి బైకుల లోడ్తో ఒడిశా వైపు వెళుతున్న ఓ కంటైనర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. సంఘాల నేమకలలో టీడీపీ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలతో విరూపాక్షితో సహా 15 మందిపై కేసు నమోదైంది. అరెస్టుపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో ఉలిక్కిపడే సిచ్యుయేషన్. రాజేషి దర్శరథ్ అటానమస్ మెడికల్ కాలేజీలో బాంబును ఎలా తయారు చేయాలో పిన్ టు పిన్ రాసుకున్న ఓ పేపర్ దొరికింది. కాలేజీలోని ఎక్స్రే రూమ్ నుంచి హ్యాండ్ రైటింగ్ పేపర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు లెక్చరర్లు. మహిళల ఆసియా కప్ 2026 కోసం టీమిండియా రెడీ అవుతోంది. టోర్నీ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా కొనసాగబోతున్నారు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలు ముగిశాయి. ఈసారి క్రీడల్లో భారత ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత్ మొత్తం 39 పథకాలను సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పథకాలు ఉన్నాయి.